నమస్తే నాగేశ్వర్ గారు. వారానికి 5 రోజుల పని దినాల విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఇవాళ దేశవ్యాప్తంగా బ్యాంక్ ఉద్యోగులు సమ్మె చేస్తూ ఉన్నారు సార్. ఇప్పటికే ఆదివారాలు సెలవుతో పాటు సెకండ్ సాటర్డే, ఫోర్త్ సాటర్డే అండ్ పబ్లిక్ హాలిడేస్ కూడా బ్యాంక్ ఉద్యోగులకు సెలవులుగా ఉన్నాయి. అంటే వారానికి 5 రోజులే పని చేస్తాము అని చెప్పి బ్యాంక్ ఉద్యోగులు చెప్తూ ఉన్నారు సార్. వాళ్ళ డిమాండ్స్ సబబేనా? మీరు దాన్ని వారానికి 5 రోజులే పనిచేస్తారని అనలేదు. దానికి మీరు దాన్ని నొక్కి చెప్పి మాట్లాడుతున్నారు. అది కానీ మీకు ఇప్పుడు ఉదాహరణ కేంద్ర ప్రభుత్వం ఎన్ని రోజులు పనిచేస్తుంది వారానికి? 5 రోజులే కదా. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ 5 డే వీకే. మనము ఒక వర్గం పైన నెగిటివ్గా మాట్లాడాల్సిన అవసరం లేదు. అంటే ఒక డిమాండ్ హేతుబద్ధమా కాదా అని విశ్లేషించవచ్చు, కానీ సమాజానికి ఆ వర్గపు ఉద్యోగులకు మధ్య ఒక ఏదో అగాధాన్ని సృష్టించే ప్రయత్నం మీడియా ఎప్పుడు చేయకూడదు. జెన్యూన్గా విశ్లేషించాలంతే. మీకు ఐటీ రంగంలో ఎన్ని రోజులు పనిచేస్తారు? వారానికి 5 రోజులే కదా, వీకెండ్ హాలిడేస్ కదా. అసలు అమెరికాలో వీక్లీ ఎన్ని రోజులు పనిచేస్తారు? 5 days. మరి అమెరికాలో వారానికి 5 రోజులే పని చేస్తామంటున్నారు అని అన్నారా మీరు? ఎందుకు అనలేదు మీరు? అక్కడ మాత్రం అనరు. ఎందుకు అనరు? అంటే నేను ఎందుకు అడిగానంటే సార్, సోషల్ మీడియాలో కొంచెం నెగిటివ్ గా ట్రోల్ చేస్తూ ఉన్నారు బ్యాంక్ ఉద్యోగులు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో వారానికి ఎన్ని రోజులు పనిచేస్తారు? 5 days. మరి ఇప్పుడు హైదరాబాద్ లో డిఆర్డిఓ ఇవన్నీ ఉన్నాయి కదా. సో మనకు లెటర్స్ బి హానెస్ట్. అడుగుతున్నది ఏంటంటే ఆల్రెడీ 2 Saturdays హాలిడేస్గా ఉన్నాయి మీరు అన్నట్లు. దీనికి 40 ఇది ఇప్పటి డిమాండ్ కాదు, 2015లో స్టార్ట్ అయింది. మీకు 10th బైపార్టైట్ మీటింగ్ అంటారు. అంటే ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్కు బ్యాంక్ ఉద్యోగ సంఘాలకు యునైటెడ్ ఫోరం ఫర్ బ్యాంకింగ్ యూనియన్స్కి మధ్య 2015లో స్టార్ట్ అయినాయి ఈ 5 డే వీక్ అనే చర్చ. ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ దాదాపు అంగీకరించి కూడా 3 ఏళ్ళు అయిపోయింది. సో డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా దీన్ని యాక్టివ్గా కన్సిడర్ చేస్తున్నామని చెప్పబట్టి కూడా 4 years అయిపోయింది, 3-4 years అయిపోయింది. సో అందువల్ల దిస్ ఈజ్ నాట్ అ ఓల్డ్ డిమాండ్. 11 ఏళ్ళుగా ఉన్న డిమాండ్ ఆల్రెడీ 3-4 years అయినట్టుంది స్టార్ట్ అయ్యి. 2 Saturdays హాలిడేస్ ఉండేది. దీనికి ప్రతిపాదన ఏంటి అంటే 40 minutes మిగతా రోజుల్లో వర్క్ టైం పెరుగుతుంది. అంటే మిగతా డేస్లో 40 minutes పెంచి టోటల్ టైమింగ్స్ మారదు. మీకు వీక్లీ 5 days చేయడం వల్ల వర్కింగ్ అవర్స్ ఏం తగ్గవు, వర్కింగ్ అవర్స్ సేమ్ ఉంటాయి. అంటే దీనికి ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, యునైటెడ్ ఫోరం ఫర్ బ్యాంకింగ్ యూనియన్స్ కూర్చొని ఎంత సమయము కంపెన్సేట్ చేస్తే మిగతా రోజుల్లో ఈ 5 day వీక్ అమలు చేయొచ్చని లెక్కలేసి 40 minutes పెంచుకుంటే డైలీ వర్కింగ్ డేస్లో వీలవుతుంది అన్నారు. అందువల్ల ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఇట్ ఈస్ నాట్ రిడక్షన్ ఆఫ్ బ్యాంక్ టైమింగ్స్. సో బ్యాంకింగ్ అవర్స్ అంటే ఉద్యోగులకు డ్యూటీ తగ్గుతుంది అనేది నిజం కాదు. వారికి అడ్జస్ట్మెంట్ అంటే 5 daysలోనే 6 days వర్క్ని అడ్జస్ట్ చేస్తున్నారు టైమింగ్స్. వాస్తవంగా బ్యాంక్ టైమింగ్స్ అయిపోయాక కూడా బ్యాంకుల్లో పనిచేస్తుంటారు. మీకు కస్టమర్లు టైమింగ్స్ వేరుంటుంది, బిజినెస్ అవర్స్ అంటే వేరుంటుంది, బ్యాంక్ అవర్స్ వేరుంటుంది. మీకు రెండవది ఏంటి అంటే ఎందుకు ఈ కాన్సెప్ట్ వస్తుంది అంటే మీకు బ్యాంకింగ్ రంగం చాలా డిజిటల్ అయిపోయింది. ఇప్పుడు ఒకప్పటి బ్యాంక్ కాదు, ఇప్పుడు 80% ఆఫ్ బ్యాంకింగ్ యాక్టివిటీ అంటే B2C, బ్యాంక్ టు సిటిజన్ వర్క్ అంతా మీకు ఆల్రెడీ డిజిటైజ్ అయిపోయింది. ఇప్పుడు మీకు యూపీఐ, INPS పేమెంట్, యూపీఐ వచ్చింది, గూగుల్ పే, ఫోన్పేలు వచ్చాయి. మీకు ఏ స్థాయిలో నీకు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ వచ్చాయంటే ఈ మధ్య మా కమ్యూనిటీకి సంక్రాంతికి గంగిరెద్దుల వల్ల పిలిచాం. గంగిరెద్దుల కొమ్ముకు కూడా స్కానర్లు పెట్టేశారు. సో ఎవరైనా గంగిరెద్దుల వాళ్ళకు ఇవ్వాలి అంటే కూడా ఆన్లైన్లోనే గూగుల్ పే ద్వారా పేమెంట్ చేస్తున్నారు. గంగిరెద్దులు ఆడిస్తూ కూడా టెక్నాలజీ వాడుతున్నారు. సో అందువల్ల 80% అబౌట్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అయ్యాయి. అంటే డే టు డే ట్రాన్సాక్షన్స్ కొరకు బ్యాంకుకి వెళ్ళే వారి ఫుట్ఫాల్ చాలా తగ్గింది అని. దిస్ ఈజ్ ద ఆర్గ్యుమెంట్. దానిపైన భిన్నాభిప్రాయం ఉండొచ్చు, తప్పలేదు, కానీ ఆర్గ్యుమెంట్స్ ఏంటి అని చెప్తున్నాను. సో డిజిటల్ పేమెంట్స్, డిజిటల్ సిస్టమ్ ఇంకా పెరుగుతుంది. ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పేది ఏంటంటే మీకు RBI చెప్తున్నది 10 lakh లోపు లోన్స్ అన్నీ కూడా యాప్ బేస్డ్, ఆన్లైన్ బేస్డ్ చేసేయాలని.
ఇప్పుడు లోన్ లెండింగ్లో 2 రకాలు ఉంటాయి, స్కీమాటిక్ లెండింగ్, కస్టమైజ్డ్ లెండింగ్ అని. స్కీమాటిక్ లెండింగ్ అంటే ఏంటంటే ఒక స్కీమ్ ఉంటుంది. ఇప్పుడు రవిశంకర్ తన ఐటీ రిటర్న్స్, తన పే స్లిప్ తన ఇస్తే రవిశంకర్ సిబిల్ స్కోర్ ఎంత, మీ శాలరీ ఎంత, మీకు అంతకుముందు ఉన్న ఈఎంఐలు ఎంత క్యాలిక్యులేట్ చేసి మీరు ఎలిజిబులా కాదా డిసైడ్ చేస్తారు. అంటే దీంట్లో స్కీమాటిక్ లెండింగ్ అంటారు. మీకు నార్మల్గా ఒక ఈఎంఐ ఒక వ్యక్తి ఇన్కంలో 40% దాటకూడదు అని. ఎందుకంటే 40% దాటితే కుటుంబము కూడా గడవాలి కదా, అంత ఈఎంఐలు పెడితే డిఫాల్ట్ అవుతుంది. సో అందువల్ల ఇప్పుడు మీకు 1,00,000 రూపాయల శాలరీ, 40,000 మించి మీకు ఈఎంఐ లేదు, 20,000 ఈఎంఐ ఉంది, ఇంకో 20,000 ఈఎంఐ ఇచ్చేటట్టు లోన్ కావాలి, మీ ఐటీ రిటర్న్స్ పే స్లిప్స్ అన్నీ ఉన్నాయి, మీకు ఆటోమేటిక్గా లోన్ ఇవ్వచ్చు. దీంట్లో అప్లికేషన్ ఆఫ్ మైండ్ ఏమీ లేదు. అంటే బ్యాంకు మేనేజరు తన విచక్షణ ఉపయోగించాల్సిన అవసరమే లేదు. దీన్ని స్కీమాటిక్ లెండింగ్ అంటారు. ఈ స్కీమాటిక్ లెండింగ్ మొత్తాన్ని మీరు ఆటోమేట్ చేసేయచ్చు. అంటే దీనికి ఏమాత్రము హ్యూమన్ ఇంటర్ఫేస్ అవసరం లేకుండా చేయొచ్చు. తర్వాత నెక్స్ట్ ఏంటంటే కస్టమైజ్ లెండింగ్ అంటారు. అంటే ఒక వ్యక్తి కానీ, ఇది ఒక వ్యక్తికే కాదు, ఇప్పుడు ఒక కంపెనీ కూడా తన ఐటీ రిటర్న్స్ తన అన్నీ సబ్మిట్ చేస్తే ఆ కంపెనీ రూల్స్లో ఉంటే ఎగ్జిస్టింగ్ ఫార్ములా ప్రకారం వాళ్ళకి లోన్ వస్తుందా లేదా, వస్తే ఆటోమేటిక్గా ఇట్ షుడ్ బి గివెన్ అని. లేదా కస్టమైజ్ లెండింగ్ అంటే ఏంటంటే నీకు ఈ ఫార్ములాలో ఫిక్స్ కాలేదనుకోండి, అయినా కూడా నువ్వు లోనుకు కెపాసిటీ ఉంది, కట్టడానికి అర్హత ఉంది, నీకు ఇతర రకాల ఇన్కమ్లు ఉన్నాయి, అవన్నీ చూపెట్టావు అనుకోండి, అప్పుడు మేనేజర్ తన మైండ్ అప్లై చేయాలి. అక్కడ హ్యూమన్ ఇంటర్ఫేస్ కావాలి. సో ఇలా మారిపోతున్న ప్రాక్టీస్ చెప్తున్నాను నేను. అంటే కస్టమర్ రిటైల్ క్యాష్ ట్రాన్సాక్షన్ దాదాపు తగ్గిపోయినాయి. ఈవెన్ లెండింగ్లో కూడా స్కీమాటిక్ లెండింగ్ అంతా ఆటోమైజ్ అయిపోతుంది. ఈవెన్ 10 lakh వరకు కూడా లోన్స్ ఆన్లైన్ యాప్ బేస్ ఉండాలి అని చెప్తున్నారు. ఇప్పుడు మీరు ఈవెన్ ఆన్లైన్లో ట్రాన్స్ఫర్స్ చేయొచ్చు. ఇప్పుడు ఆన్లైన్లోనే ఈవెన్ నెఫ్ట్ ఇలాంటి ఆర్టీజీఎస్లో కూడా బ్యాంకుకు నోటీస్ ఇచ్చి ఆన్లైన్ కూడా చేస్తానికి అవకాశాలు ఉన్నాయి. తర్వాత మీకు ఇంకోటి ఏంటంటే ఈ డిజిటైజ్ అయినప్పుడు లాభం ఏంటంటే 24/7 ఉంటుంది. బ్యాంక్ అవర్స్ నీకు 24 గంటల పాటు ఉంటుంది. సో అందువల్ల మీకు డిజిటల్ ఆపరేషన్స్ పెరుగుతున్నటువంటి సమయంలో, ఒకప్పుడు లోన్ కొరకు మనము సంబంధిత బ్యాంక్ బ్రాంచ్కి వెళ్ళేవాళ్ళం, ఇప్పుడు అది కూడా మారిపోయింది. మీరు లోన్స్ అన్నీ కూడా సెంట్రల్ ప్రాసెసింగ్ ఫెసిలిటీ వచ్చేసింది. అంటే నార్మల్గా ఒక బ్యాంక్కి వెళ్ళాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు మీకు బిజినెస్ కరస్పాండెంట్లు వచ్చారు, మీకు బ్యాంకుకి ఏజెంట్లు ఉంటారు లోన్లు ఇవ్వడానికి కూడా, మీరు ఇంటికి వచ్చే సంతకాలు తీసుకుంటారు, ఎవ్రీథింగ్ సేమ్. లాస్ట్కి మీరు సెంట్రలైజ్ లోన్ ప్రాసెసింగ్ ఫెసిలిటీకి సంతకాలకు వెళ్ళాల్సి ఉంటుంది. సో అందువల్ల ఒకప్పటిలాగా బ్యాంక్ మేనేజర్ దగ్గర కూర్చొని బ్యాంక్ లోన్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. సో ఈ మార్పుల నేపథ్యంలో అధ్యయనాలు ఏం చెప్తుందంటే బ్యాంకుకు వెళ్ళేవారు తగ్గిపోతున్నారని, బ్యాంక్ ఫుట్ఫాల్స్ తగ్గిపోతున్నాయి. సో మీకు బ్యాంక్కి వెళ్ళేవారు, అందువల్ల మీకు 5 day వీక్ చేసినా కూడా బ్యాంక్ 5 day వీక్ చేసినా కూడా ఇట్ మేక్స్ నో డిఫరెన్స్ అని. ఎందుకంటే 3-4 ఏళ్ళుగా మీకు 2 సాటర్డేలు హాలిడే ఇచ్చారు కదా, దానివల్ల ఎక్కడైనా కస్టమర్స్ బాగా ఇబ్బంది పడి గందరగోళమైనటువంటి పరిస్థితి ఏమీ లేదు కదా అనేది వాదన. సో ఈ వాదన, దీస్ ఆర్ ఆల్ ఆర్గ్యుమెంట్స్ ఫర్ 5 day వీక్. ఇంకొక ముఖ్యమైనది అంటే 5 day వీక్ ఇప్పుడు ఫైనాన్షియల్ మార్కెట్లో ఒక బ్యాంకులే లేవు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది, ఆర్బీఐ 5 day వీక్, ఐ థింక్ ఎల్ఐసి కూడా 5 day వీక్ అనుకుంటా, జిఐసి ఎల్ఐసి. అలాగే స్టాక్ మార్కెట్స్, మనీ మార్కెట్స్, ఫారిన్ ఎక్స్చేంజ్ మార్కెట్స్ ఇవన్నీ కూడా 5 day వీక్. ఇందులో కొన్ని B2B ఉంది. ఇప్పుడు ఆర్బీఐ ఏమో ఇంటర్ ఇన్స్టిట్యూషనల్ ఇంటరాక్షనే, మీకు బ్యాంక్ ఏమో బిజినెస్ టు సిటిజన్ కనుక ఈ చర్చ నడుస్తుంది. ఒకవేళ ఈ డిజిటైజ్ అవుతున్న సమయంలో బ్యాంకుకు పర్సనల్గా వచ్చేవారు తగ్గిపోతున్న సమయంలో బ్యాంక్ ఆపరేషన్స్లో వస్తున్నటువంటి చేంజెస్ ఇంకా తీసుకురావడానికి అవకాశం ఉన్న మార్పులను దృష్టిలో పెట్టుకొని 5 day వీక్ చేయడం ద్వారా బ్యాంకులు కస్టమర్లు ఏమి అసౌకర్యానికి గురికారు అని వాదన. మరి లాభం ఏంటి అన్నప్పుడు ఈ 5 day వీక్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ పెరగడం వల్ల మోర్ ప్రొడక్టివ్గా ఉద్యోగులు పనిచేస్తారు అనేది కూడా రీసెర్చ్ స్టడీస్ చెప్తున్నాయి. ఆ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ తర్వాత మీకు బ్యాంకుల్లో ఉద్యోగుల సంఖ్యనేమో
పెరగడం లేదు, కొత్తగా రిక్రూట్మెంట్ చేయడం లేదు. బ్యాంక్ బిజినెస్ ఏమో పెరుగుతోంది. మీరు స్టాఫ్ ఫర్ బ్యాంక్ బిజినెస్ తీసి లెక్క తీయండి. ఒక సగటున పర్ క్యాపిటా బిజినెస్ హ్యాండిల్ బై బ్యాంక్ ఎంప్లాయీ గణనీయంగా పెరిగింది. అంటే అర్థం ఏంటి? బ్యాంకుల టర్నోవరు బిజినెస్ పెరుగుతున్నా కూడా ఉద్యోగుల సంఖ్యను పెంచడం లేదు. దానివల్ల ఉద్యోగుల పైన తీవ్రమైన పని ఒత్తిడి కూడా పెరుగుతుంది కనుక 5 day వీక్ అనేది మా జస్టిఫైడ్ డిమాండ్ అని అంటున్నారు. ఒకవేళ అది కాదు అని భావించారనుకోండి అల్టిమేట్గా ఫైనాన్స్ మినిస్ట్రీ, దానికి ఇంకో మార్గం ఉంది. కస్టమర్లకు నష్టం కలగకుండా ఉద్యోగులకు 5 day వీక్ ఇవ్వచ్చు. అంటే ఏంటి? 5 day వీక్ ఫర్ ఎంప్లాయీస్, 7 day వీక్ ఫర్ కస్టమర్ చేయొచ్చు, తప్పేం లేదు. దానికి కావాల్సింది ఏంటంటే ఎక్కువ మంది ఉద్యోగులను పెట్టుకోవడమే. 5 day వీక్ ఫర్ ఎంప్లాయీస్, 7 day వీక్ ఫర్ మీకు కస్టమర్ చేయొచ్చు కావాలంటే. ఇప్పుడు మీకు ఉదాహరణకు సింగరేణి కాలనీస్ ఉంది. మీకు సింగరేణి కాలనీస్లో 24 గంటలు బొగ్గు తవ్వుతూనే ఉంటారు. ఎట్లా తవ్వుతారు 24 గంటలు? 24 గంటలు ఒకటే కార్మికులు పనిచేస్తారా? సాధ్యమా? 3 షిఫ్ట్లు ఉంటాయి. ఫస్ట్ షిఫ్ట్ మార్నింగ్ 5 గంటలకే దిగుతారు, సెకండ్ షిఫ్ట్ మధ్యాహ్నం దిగుతారు, థర్డ్ నైట్ షిఫ్ట్ నైట్ దిగుతారు. సో 3 షిఫ్టుల్లో దిగి, సో ఒక షిఫ్ట్ వాళ్ళు బయటికి వస్తుంటారు మైన్ నుంచి, ఇంకో షిఫ్ట్ వాళ్ళు లోపలికి పోతుంటారు. సో 3 షిఫ్ట్లు అంటే 24 గంటల పాటు బొగ్గు ఉత్పత్తి నిరాటంకంగా సాగుతుంది. కానీ ఉద్యోగులు 24 గంటలు పనిచేయరు. సో అలా బ్యాంకును కూడా కావాలనుకుంటే 7 రోజులు పని చేయించుకోవచ్చు. ఒకవేళ నిజంగానే కస్టమర్లకు అసౌకర్యం కలుగుతుంది అనుకున్నప్పుడు. స్టడీస్, అధ్యయనము, డేటా అలాంటిది కలగడం లేదు అని, బట్ కలుగుతున్నదని ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ కానీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కానీ భావిస్తే దానికేం అభ్యంతరం ఏం లేదు. యూ కెన్ స్టిల్ రన్ 7 day వీక్ బ్యాంక్ విత్ 5 days ఫర్ ఎంప్లాయీస్. అంటే మీకు రొటేషన్లో ప్రతి ఎంప్లాయీ వారంలో 2 రోజులు సెలవు తీసుకుంటారు. ఇప్పుడు 3 షిఫ్ట్లలో బొగ్గు ఉత్పత్తి నిరాటంకంగా సాగడం లేదా? సో అందువల్ల ప్రైవేట్ రంగంలో కూడా 5 day వీక్ ఉంది. ఇంకొకటి ఏంటంటే ఇంటర్నేషనల్గా ఆర్గ్యుమెంట్ ఏంటంటే కొన్ని దేశాల్లో 4 day వీక్ కూడా చేస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్ కూడా తగ్గిపోతాయి. ఇక బ్యాంకుకు 6 రోజులు పనిచేయడము, 5 రోజులు పనిచేయడం వల్ల ప్రొడక్టివిటీ లాస్ ఏమో నెగ్లిజిబుల్ లేదని, కానీ మీకు ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్ తగ్గిపోతాయి. ఎలక్ట్రిసిటీ, ట్రాన్స్పోర్టు, మీకు మెయింటెనెన్సు, ఇలాంటి అనేక రకాల ఖర్చులు తగ్గిపోతాయండి. అందువల్ల దీస్ ఆర్ ఆల్ ఆర్గ్యుమెంట్స్. దీని మీద భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, కానీ అదేదో పనెగ్గొట్టడానికే 5 రోజులు అడుగుతున్నారు అని అర్థం వచ్చేలా మనం వ్యాఖ్యానించకూడదు. దీనికన్నా హానెస్ట్, దిస్ ఈజ్ ద ఆర్గ్యుమెంట్స్ ఆఫ్ ద బ్యాంక్ ఎంప్లాయీస్. కాదు ఇవన్నీ నిజం కాదు అనుకున్నప్పుడు ఇంకో మార్గం నేను చెప్పాను. యూ కెన్ హ్యావ్ 5 day వీక్ ఫర్ ఎంప్లాయీస్, 7 day వీక్ ఫర్ బ్యాంక్స్ కస్టమర్స్కు. అయినా కూడా బ్యాంక్ టైమింగ్స్లో అడ్జస్ట్మెంట్, టోటల్ అవర్స్ ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయీ వర్క్ ఏమీ తగ్గడం లేదు. ఇట్ ఈస్ బీయింగ్ అడ్జస్టెడ్ ఫ్రమ్ 6 days to 5 days. దానివల్ల మీకు రోడ్ కంజెషన్ తగ్గుతుంది, ట్రాఫిక్ తగ్గుతుంది. మీకు చూడండి, సాటర్డే రోజు, సండే రోజు మీకు ఐటీ కారిడార్ వెళ్ళండి. సో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఈ ప్రాంతంలో తిరగండి, మీకు ఎంత ఫ్రైడే రోజు ఎలా ఉంటుంది, సాటర్డే ఎలా ఉంటుంది చూస్తే అర్థమవుతుంది. అంటే దట్ ఆర్ ది ఎక్స్టర్నాలిటీస్ బెనిఫిట్స్ కదా, మీకు ఆ ప్రయోజనాలు ఉన్నాయి. అందువల్ల డిజిటల్ యుగంలో ఇంకా మారుతున్నటువంటి వర్క్ నెసెసిటీస్ అంటే బిజినెస్ B2C ఇంట్రాక్షన్లో చేంజ్ వస్తుంది. ఒకప్పట్లాగా లేదు. ఒకప్పుడు ఇక బ్యాంకు తెరుచుకొని కూర్చుంటే తప్ప ఏ పని అయ్యేది కాదు. ఇప్పుడు B2C ఇంట్రాక్షన్ కూడా రెవల్యూషనరీస్ అయిపోయింది. అంటే బిజినెస్ టు కస్టమర్ ఇంట్రాక్షన్, అంటే బ్యాంక్ టు కస్టమర్ ఇంట్రాక్షన్ మీకు కంప్లీట్గా మారిపోయింది కదా. యూ కెన్ రాత్రి 11ంటికి 12ంటికి కూడా యూ కెన్ మీ అకౌంట్ నుంచి ఇంకోరి అకౌంట్కి 10 లక్షలు కూడా వేసేయచ్చు. మీకు ఆ లిమిట్ ప్రకారం ఉన్న లిమిట్ పెట్టుకుంటే 5 లక్షలు ఇట్లా అంటే ఒక సెకండ్లో ట్రాన్స్ఫర్ అయిపోతుంది మనీ. నైట్ 11:30కి, లైట్ 12:30కి కూడా. సో ఆ రకమైనటువంటి ట్రెండ్ వచ్చాక మీకు సో ఫైనాన్షియల్ సెక్టార్ ఈ టెక్నాలజీ అడాప్షన్ ఈ స్థాయిలో పెరుగుతుంది. మీకు సైబర్ సెక్యూరిటీ మెజర్స్ పెంచవచ్చు, డిజిటల్ టచ్ పాయింట్స్ ఫర్ బ్యాంక్ కస్టమర్స్కు పెంచవచ్చు, డిజిటల్ లిటరసీ కూడా పెరిగింది. అందుకని ఒకప్పటిలాగా చదువుకున్న వాడే టెక్నాలజీ వాడతారన్నది కూడా అబద్ధం కాదు. ఈవెన్ ఇప్పుడు మీకు ఆడియో ఎనేబుల్డ్ సర్వీసెస్ కూడా వచ్చేసాయి. ఇప్పుడు నిరక్షరాస్యులు కూడా మీరు మాట్లాడుకుంటూ టెక్నాలజీ నిరక్షరాస్యులు కూడా ఆపరేట్ చేయొచ్చు టెక్నాలజీని. సో ఆ స్థాయిలో మీకు
వాయిస్ ఎనేబుల్డ్ సర్వీసెస్ కూడా వచ్చేసాయి. సో ఇట్ ఇస్ పాసిబుల్ టు సీరియస్లీ కన్సిడర్. దానికి స్టిల్ ఇఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కనుక ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ అంగీకరించింది బ్యాంక్ మేనేజ్మెంట్ల వ్యవస్థ అది. సో గవర్నమెంట్ ఆమోదించాలి డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్. వారు కనుక లేదు దీనివల్ల కస్టమర్లకు నష్టమయ్యేలా ఉద్యోగులకు మేలు జరగాలని నాగేశ్వరరావు వాడు ఎప్పుడూ అంగీకరించరు. కస్టమర్లకు నష్టం జరగకుండా ఉండాలని కోరుకుంటాం కదా, ఎందుకంటే కస్టమర్లు సంతోషంగా ఉంటేనే బ్యాంకులు ఉంటాయి, బ్యాంకులకు ఉద్యోగులకు జీతాలు ఉంటాయి. కానీ అల్టిమేట్గా కస్టమర్లను ఇబ్బంది పెట్టే పని బ్యాంకు ఉద్యోగులు అడిగినా కూడా మనం అంగీకరించాల్సిన అవసరం లేదు. కానీ కస్టమర్లకి ఇబ్బంది కాకపోగా బ్యాంక్ ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్ తగ్గి ప్రాఫిటబిలిటీ కంట్రిబ్యూట్ చేస్తుంది, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ పెరిగి ప్రొడక్టివిటీని పెంచుతుంది. ఇప్పుడు 6 days అయినా 5 daysలోనే ఆ టైం 40 minutes పెంచి దాన్ని అమలు చేయమని అడుగుతున్నారు కనుక ఇట్ సౌండ్స్ రీజనబుల్. స్టిల్ ఇఫ్ ఇట్ ఈస్ అన్రీజనబుల్ డేటా ప్రకారం ఇది మనుషులు మనం స్వీయ మానసిక దృక్పథంతో మాట్లాడదు. బేస్డ్ ఆన్ డేటా, బేస్డ్ ఆన్ ఎవిడెన్స్, బేస్డ్ ఆన్ రీసెర్చ్. ఇప్పుడు 4-5 ఏళ్ళు అయిపోయింది, 2 Saturdays హాలిడేస్ ఇచ్చారు కదా ఆల్రెడీ, 2nd Saturday 4th Saturday హాలిడే కదా. సో ఆ టైంలో కస్టమర్లు నిజంగానే కంప్లైంట్స్ ఉన్నాయా? ఇప్పుడు ఏటీఎంలు వచ్చాయి, టెక్నాలజీ. మరి ఒకప్పుడు బ్యాంక్కి వెళ్ళి మనం డబ్బులు తీసుకుంటాం చెక్ ఇచ్చి, లేదా విత్డ్రాల్ ఫామ్ ఇచ్చి. ఇప్పుడు ఎవరు చెక్ ఇచ్చి విత్డ్రాల్ ఫామ్ ఇచ్చి డబ్బులు తీసుకున్న కాన్సెప్ట్ అయిపోయింది కదా. ఈరోజు 4th day సార్. సో అంటే సాటర్డే, సండే, మండే ఈ రోజు కూడా అంటే వరుసగా సెలవులు వస్తే ఇబ్బంది కదా కస్టమర్స్. దిస్ ఈజ్ ద ప్రెషర్ పెంచడానికి చేశారు. దిస్ ఇస్ డిఫరెంట్ క్వశ్చన్ కదా. సో ఇది ఇలా ఎప్పటికి ఎందుకు వస్తుంది? సో మీకు ఏటీఎంలు పనిచేస్తున్నాయి, ఒకప్పటిలా కాదు కదా. మీకు ఒకప్పుడు బ్యాంక్ వెళ్తేనే క్యాష్ విత్డ్రాల్స్, బ్యాంక్ వెళ్తేనే చెక్ క్రెడిట్. ఇప్పుడు చెక్ క్రెడిట్ కూడా నువ్వు చేసేయచ్చు, బ్యాంక్ వెళ్ళకుండా చేయొచ్చు కదా. సో అందువల్ల మారిన టెక్నాలజీ యుగంలో ఈ డిమాండ్ వస్తుంది. ఈ 4 రోజులు లెక్క కిందకి రాదు. దిస్ ఇస్ యాక్సిడెంటల్, ఎప్పటికెందుకు జరుగుతుంది ఇది. సో దిస్ కెన్ ఆల్సో బి చేంజ్. ఏముంటుంది గవర్నమెంట్ తలుచుకుంటే, మీకు ఉదాహరణకు ఇప్పుడు ఈ 4th Saturday వచ్చింది కదా, మీకు ఈ 24th 4th Saturday కదా. మీకు బ్యాంక్ ఉద్యోగులు సమ్మె నోటీస్ ఇచ్చి ఎన్ని రోజులు అయింది? 1 month కింద నోటీస్ ఇచ్చారు. ఏముంది 3rd Saturday మీరు హాలిడే ప్రకటించి 4th Saturday వర్కింగ్ పెట్టి ఉంటుంది కదా. వరుసగా 4 రోజులు వచ్చేది కాదు కదా. ఈ పని ఎందుకు చేయలేదు? అంతుంటే 2nd Sunday రోజు వర్కింగ్ డే పెట్టి 4th Sunday హాలిడే, 2nd Sunday వర్కింగ్ డే పెట్టి 4th Sunday హాలిడే ఇవ్వని ఉంటాయి, అయిపోయేది కదా. మీకు వరుసగా 4 రోజులు రాకపోవు కదా. సో నీకు సమ్మె నోటీస్ ఏమీ తెలియదకుండా లేదు కదా. సో ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ ఇలా కస్టమర్లకు ఇబ్బంది అవుతుంది, మీరు 4 రోజులు బ్యాంకింగ్ సేవ లేకపోతే అందుకొరకు మీరే సమ్మె చేస్తున్నారు కనుక మేము ఇలా రూల్స్ మారుస్తున్నాం అని చెప్పేసి మీకు ఆటోమేటిక్ సాటర్డే సండే బ్యాంక్ పనిచేసేదే కదా. సో అందువల్ల ఆల్వేస్ మనం బ్లేమ్ చేయాల్సిన వాళ్ళను బ్లేమ్ చేసుకుంటూ ఉండలేం కదా. సో దిస్ ఈజ్ హౌ ద అంటే ఎగ్జిస్ట్. దీస్ ఆర్ ఆల్ ఆర్గ్యుమెంట్స్. ఇవి తప్పని అనుకుంటే స్టిల్ గవర్నమెంట్ కెన్ డూ ఇట్. నేను చెప్పినట్టు కోల్ మైన్ లాగా, కోల్ మైన్ 24 గంటలు పనిచేస్తుంది బొగ్గు. ఇప్పుడు నేను సింగరేణిలో చూసాం, మేము అక్కడ పుట్టి పెరిగిన వాళ్ళని 24 గంటలు నీకు బొగ్గు తవ్వుతూనే ఉంటారు, ఎక్కడా ఆపరు. సో మరి ఎలా పనిచేస్తుంది? ఎలక్ట్రిసిటీ సెక్టార్ ఉంది, ఎలక్ట్రిసిటీ సెక్టార్ 10 to 6 పనిచేస్తుందా? 5 days a week పనిచేస్తుందా చెప్పండి? ఎలక్ట్రిసిటీ మొత్తం లేకపోతే మనం అంతా పదాగిపోదా? 24/7. వాటర్ సప్లై డిపార్ట్మెంట్ ఉంది మీకు, సివరేజ్ అండ్ వాటర్ సప్లై బోర్డు, అది పనిచేయడం లేదు 24 గంటలు. ట్రాఫిక్ పోలీస్ 24 గంటలు పనిచేస్తలేరా? పోలీస్ స్టేషన్లు 24 గంటలు పనిచేస్తలేవా? అసలు వారానికి 7 రోజులు పనిచేసే డిపార్ట్మెంట్లు ఇవన్నీ. మీకు పోలీసు 2 రోజులు వీక్లీ 6 days ఉంటాయా? సండే రోజు పోలీసు ఉండడా? మీరు చెప్పండి నాకు. మరి ఎట్లుంటారు పోలీసు సండే రోజు? అంటే పోలీసులకు మరి 7 day week ఉండదు, పోలీసులకు 6 day week ఉంటుంది. కానీ మనకు మాత్రం 7 days పోలీస్ స్టేషన్ ఉంటాయి. విద్యుత్ ఉద్యోగులకు 6 days ఉంటుంది వర్క్, కానీ మనకు మాత్రం 7 days పనిచేస్తాయి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, అవునా కదా. ట్రాఫిక్ డిపార్ట్మెంట్కు 6 days ఉంటుంది, మనకు మాత్రం 7 days ట్రాఫిక్ డిపార్ట్మెంట్ పనిచేస్తుంది. సో మీకు హాస్పిటల్స్ ఉన్నాయి, ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి, ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు గాంధీ హాస్పిటల్ సండే హాలిడే ఉంటుంది చెప్పండి? మరి అది పనిచేస్తున్నాయి కదండి. ఉస్మానియా హాస్పిటల్ హాలిడే ఉంటుందా సండే? మరి పనిచేస్తున్నాయి కదా, ఎట్లా పనిచేస్తున్నాయి మరి హాలిడే లేకుండా? మీరు ఆదివారం వెళ్ళండి, ఉస్మానియా జనరల్ హాస్పిటల్ తాళాలు వేసి ఉంటాయా? స్కూల్కి తాళం వేసి ఉంటుంది, కాలేజ్ మా ఉస్మానియా తాళం వేసి ఉంటుంది సండే రోజు. ఉస్మానియా జనరల్ హాస్పిటల్ తాళం వేసి ఉంటుందా? ఉండదు కదా. మరి ఎట్లా పనిచేస్తుందండి 7 days? అందువల్ల బ్యాంకులు కూడా 7 days పని చేయించవచ్చు, తప్పేమీ లేదు, ఇబ్బంది ఏమీ కాదు. బట్ అది నిజంగానే అవసరము, కస్టమర్లు ఇబ్బంది పడుతుంటే దట్ ఇస్ 1 way అవుట్ కదా. ఇక నెక్స్ట్
విద్యార్థుల మానసిక పరిస్థితిపై క్రిస్ప్ సర్వే ఆసక్తికరమైన ఆందోళనకరమైన విషయాల్ని వెల్లడించింది సార్. క్రిస్ప్ సర్వే ప్రకారం 3వ వంతు విద్యార్థుల్లో మానసిక ఒత్తిడి పెరుగుతోంది. డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచే భవిష్యత్పై ఆందోళన. 23% మందికి కుటుంబ మద్దతు లేదు. కౌన్సిలింగ్ కావాలంటోన్న 59% మంది అంటూ క్రిస్ప్ సర్వేలో వెల్లడించింది సార్. సార్, మీరు కూడా వేలాది మందికి ఒక ప్రొఫెసర్గా పాఠాలు చెప్పిన అనుభవం మీకుంది. సో ఇప్పుడు విద్యార్థుల్లో మానసిక ఒత్తిడి పెరుగుతోంది అనేది ఈ క్రిస్ప్ సర్వే అంటే వాస్తవం అండి. ఎందుకంటే సెంటర్ ఫర్ రీసెర్చ్ ఇన్ స్కీమ్స్ అండ్ పాలసీస్ అనేవారు ఈ స్టడీ చేశారు. సో ఈ స్టడీ మనకు నిత్య జీవితంలో కూడా కనబడుతుంది. దీనికి కారణం ఏంటంటే ఒకటి జాబ్ మార్కెట్. సో అల్టిమేట్గా ప్రతి యంగ్ బాయ్ ఆర్ యంగ్ గర్ల్కి ఉండే టెన్షన్ ఏముంటుంది, ఆ జాబ్ రావాలి, లైఫ్లో సెటిల్ కావాలి అనే తాపత్రయమే ఉంటుంది కదా. ఎందుకంటే చాలామంది జనరేషనల్ షిఫ్ట్ జరుగుతుంటుంది. అంటే అంతకుముందు జనరేషన్ చాలా పేదరికంలోనూ చాలా ఆదాయాలతో బతుకుతూ ఉంటారు. అందువల్ల ఈ జనరేషన్ చేంజ్ అవుతుంది. నా జీవితంలోనే చూసుకుంటే మా నాన్న సాధారణ స్కూల్ టీచరు. ఆ రోజుల్లో స్కూల్ టీచర్లు కూడా శాలరీస్ చాలా తక్కువ ఉంది, ఇప్పట్లాగా లేవు. ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి ఈ స్థాయికి సంపాదించుకోగలిగారు. ఒకప్పుడు బతకలేని బడిపంతులు అని దానికి పేరు కూడా ఉండేది, బతకలేని బడిపంతులు అనేవారు. సో ఎందుకు ఆ రోజుల్లో శాలరీస్ తక్కువ, మా నాన్న ట్యూషన్లు చెప్పేవాడు, మేము 4 పిల్లలము, ఇలాంటి లైఫ్. సో ఆ రోజుల్లో గుర్తుండేది, ఒక ఆయిల్ కొన్నారంటే ఆ ఆయిల్ నెల రోజుల దాకా మళ్ళీ కొనే ప్రసక్తే లేదు. మా అమ్మ లెవెల్ చూసుకుంటూ ఉండేది, లెవెల్ చూసుకుంటూ ఇక్కడికి తగ్గింది, వారం అయింది, ఇంత తగ్గింది అంటే వెంటనే ఆయిల్ తో చేసే పదార్థాలు ఇంట్లో వంటకాలు బంద్. ఇప్పుడు సడన్గా ఫస్ట్ వీక్లో బంధువులు వచ్చారు, దాంతో పూరి చేయాల్సి వచ్చింది, వడా చేయాల్సి వచ్చింది అనుకోండి. సెకండ్ వీక్లో వేపుడు కూరలు బంద్. ఒక్కసారి కూడా సెకండ్ వీక్లో వేపుడు కూర ఉండేది కాదు. అమ్మ బెండకాయ వేపుడు చేస్తావు ఇవ్వాలంటే లేదురా, లాస్ట్ వీక్ ఆయిల్ ఎక్కువ అయిపోయింది, ఆ గీత చూడు చాలా ఎక్కువ కనబడతలే, కిందికి వచ్చింది అనేవాళ్ళు. సో అట్లా అడ్జస్ట్ చేసుకునేవాళ్ళు. సో ఆ రకమైనటువంటి అడ్జస్ట్మెంట్ తో జీవించేవాళ్ళం. ఎందుకంటే లైఫ్ మరి ఉన్న ఇన్కమ్ తక్కువ, ఆదాయాలు లేవు, అంత ఖర్చులు ఉన్నాయి. కానీ చదువు పైన మాత్రం వెనకాడేవాడు కాదు అన్నాను. సో చదువు కొరకు మాత్రం ఎంతైనా ఖర్చు పెట్టేవాళ్ళు. అలా ఉండడం వల్ల ఈరోజు ఈ స్థాయికి వచ్చాం. జ్వరం వస్తేనే ఇంట్లో పనులు ఉండేవి, బ్రెడ్ జ్వరం వస్తేనే, అన్ఫార్చునేట్గా జ్వరం వచ్చినప్పుడు తినవద్దు అయ్యేది కాదు. జ్వరం వస్తేనే పండ్లు, పండుగ వస్తేనే పెరుగు, లేకపోతే పాలే మజ్జిగనే పోసుకునే వాళ్ళం. ఎందుకు లైఫ్ ఆస్తిపాస్తులు లేవు, ఇల్లు లేదు, సొంత ఇల్లు లేదు, పొలం లేదు, ఏమీ లేదు. సో అందువల్ల అలాంటి లైఫ్ బతికాం. బట్ వీఆర్ ప్రౌడ్ ఆఫ్ దట్ లైఫ్. అప్పటికీ కూడా అమ్మా నాన్నలు చదివించారు కనుక ఈ స్థాయిలో ఉన్నాం. జనరేషన్ లెఫ్ట్. సో అందువల్ల ఈ జనరేషనల్ ట్రాన్సిషన్ ఉన్నటువంటి యూత్ ఏమవుతుంది, నాకు ఉద్యోగం రాకపోతే నన్ను కష్టపడి చదివించిన మా అమ్మా నాన్నలు వాళ్ళ జీవితం అంతా త్యాగం చేసి మమ్మల్ని చదివించారే, మరి నాకు ఉద్యోగం రాకపోతే ఎట్లా అనేటువంటి ఒక టెన్షన్. అంటే జనరేషనల్ ట్రాన్సిషన్లో పేరెంటల్ సాక్రిఫైస్ చూసిన పిల్లలు టెన్షన్ పడకుండా ఉంటారు ఆ జాబ్ గురించి. పేరెంటల్ సాక్రిఫైస్ లేకపోయినా పేరెంటల్ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉంటాయి. నా బిడ్డ ఇది కావాలి, నా బిడ్డ ఇది కావాలి అని చిన్నప్పటి నుంచి ఆ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. నేను ఒకసారి చుక్కారామయ్య గారితో ట్రావెల్ చేస్తుంటే ఒక తల్లి వచ్చి, పిల్లవాడు యూకేజో ఎల్కేజీ అవుతున్నాడు, సార్ రామయ్య గారు మా వాడికి ఐఐటి కావాలని కోరిక ఉంది అని చెప్పి ఆ పిల్లవాడితోనే కాళ్ళు మొక్కిస్తున్నాడు. ఐఐటి అని పదాలే అక్షరాలే వస్తలేవు వాడికి, పిల్లవాడికి. అంటే అర్థం ఏంటంటే వాడి కోరిక కాదు, తల్లి కోరిక. సో అంటే పేరెంటల్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, అదొకటండి. ఈ పేరెంటల్ ఎక్స్పెక్టేషన్స్, పేరెంటల్ సాక్రిఫైస్ చూసిన వారు టెన్షన్ పడుతుంటారు. మూడవది ఏంటంటే పీర్ ప్రెషర్స్, వాళ్ళపైన వాళ్ళ పేరెంట్స్ పైన. అంటే పక్కింటోడు బాగా చదువుకొని ఉంటాడు, నువ్వు చదువుకోలేదు, టెన్షన్. పక్కింటోడికి మంచి ర్యాంక్ వచ్చింది, నీకు రాలేదు. పక్కింటోడు తొందరగా ఉద్యోగం వచ్చింది, నీకు రాలేదు. సో ఇది థర్డ్ ఫ్యాక్టర్. అంటే పేరెంట్స్ పైన పిల్లల పైన ఉండేటువంటి పీర్ ప్రెషర్. నాలుగవది కన్జ్యూమరిస్ట్ ట్రెండ్స్ కూడా ప్రెషర్ పెడుతుంది. అంటే నీకు ఒకప్పుడు కోరికలు కూడా అంత ఉండేది కాదు మనిషికి. నేను ఇప్పుడు చదువుకుంటున్నప్పుడు సైకిల్ కొనాలని కోరుకుండేది, స్కూటర్ కొనాలని కోరిక కూడా ఉండేది కాదు. కానీ వాళ్ళు చూస్తే అసలు చదువుకునే టైంలోనే అందమైన కారు కొనాలి అనే కోరికలు పుడుతున్నాయి.
సో అందువల్ల మీకు కారణం ఏంటంటే ఒక డార్జిలింగ్ వరల్డ్ ఆఫ్ కన్స్యూమరిజం నీ కళ్ళ ముందు కనబడుతుంది. మీకు డేనియల్ లెర్నర్ అనే అతను సోషాలజిస్టు ది పాసింగ్ ఆఫ్ ట్రెడిషనల్ సొసైటీ అనే పుస్తకంలో అంటాడు, ది రెవల్యూషన్ ఆఫ్ రైజింగ్ ఫ్రస్ట్రేషన్స్ అంటాడు. అంటే నిరాశల విప్లవాన్ని కలిగిస్తోంది అని. రెవల్యూషన్ ఆఫ్ రైజింగ్ ఫ్రస్ట్రేషన్స్ అంటే ఈ అందమైన వస్తు ప్రపంచం కళ్ళ ముందు సాక్షాత్కరిస్తుంటే ఆదాయాలు అనుమతించినప్పుడు నిరాశల విప్లవానికి దారితీస్తుంది అని డేనియల్ లెర్నర్ అనే తన పాసింగ్ ఆఫ్ ట్రెడిషనల్ సొసైటీ అనే పుస్తకంలో చెప్తాడు. సో అందువల్ల మీకు ఈ 4వ ట్రెండ్ కన్జ్యూమర్ ప్రపంచం అందుబాటులో ఉండడం. ఒకప్పుడు ఈ రకమైన ప్రపంచం మనకు లేదు, ఉన్న ఇది మనది కాదు అనుకునేవాళ్ళం అంతే తప్ప ఆ కాంపిటీషన్, ఆ కన్జ్యూమరిస్ట్ మైండ్ సెట్ లేకుండే. ఇప్పుడు మేము రెంట్కి ఉండేవాళ్ళం మా ఊరు బెల్లంపల్లిలో బాబు క్యాంప్ అనే ప్లేస్లో. మాకు ఇంటి ఓనర్కు ఫ్రిడ్జ్ కొన్నాడు ఫస్ట్ టైం. మేము వెళ్ళి అబ్బా ఐస్ ముక్కలలో పెట్టి సో చూసి ఎంజాయ్, ఇట్లా ఐస్ అవుతుందట వెంటనే అని ఆ ఫ్రిడ్జ్లో ఇట్లా ఆ డీప్ ఫ్రీజ్లో చేయబెట్టి అబ్బా ఇంత చల్లగా ఉంటుందా అని ఎంజాయ్ చేశాను తప్ప మా ఇంట్లో ఫ్రిడ్జ్ లేదని ఎన్నడూ ఫీల్ కాలేదు. మా ఇంట్లో ఫ్రిడ్జ్ లేదు అని ఎన్నడూ ఫీల్ కాలేదు. ఇప్పుడు ఆ రోజులు పోయాయి. ఇప్పుడు ఎందుకంటే ఈ కన్జ్యూమరిస్ట్ మైండ్ సెట్ జోక్ ఉంటుంది. ఒక తల్లి దగ్గరికి తల్లి పక్కింట్లో ఉండగా అమ్మ నాన్న కీస్ దొరుకుతలేవట ఎక్కడ పెట్టినా అడుగుతున్నాడు అని అంటది. ఈ తల్లి కీస్ ఇంకో పలానా చోటు ఉన్నాయని చెప్పదు. రిఫ్రిజిరేటర్ ఉంది కదా, దాని పక్కన మన వాషింగ్ మిషన్ ఉంది కదా, వాషింగ్ మిషన్ పక్కన డిష్ వాషర్ ఉంది కదా, ఆ డిష్ వాషర్ పక్కన మీకు ఫిల్టర్ ఉంది కదా, ఆ ఆర్ఓ ప్లాంట్ ఉంది కదా, ఆర్ఓ ప్లాంట్ పక్కన ఇలా మన ఇది ఉంది కదా డైసన్ వ్యాక్యూమ్ క్లీనర్, ఆ వ్యాక్యూమ్ క్లీనర్ పక్కన డైనింగ్ టేబుల్ ఉంది కదా, డైనింగ్ టేబుల్ వెనకాల ఉంది అని చెప్తుంది. అంటే ఏం చెప్పదలుచుకున్నది, మా ఇంట్లో ఇవన్నీ ఉన్నాయని చెప్పడం. సో ఆ రకమైనటువంటి సోషలైజేషన్ కూడా పోయింది. అంటే తనకు ఉన్నవి ఒకప్పుడు సంతృప్తిగా ఉండేవారు, లేని వారిని ఎగతాళి చేసేదిగా ఉండేది కాదు. ఇప్పుడు తనకున్నది ప్రదర్శించుకోవడం కూడా పెరిగింది, ఎగ్జిబిషనిజం పెరిగింది. ఆ ఎగ్జిబిషనిజం ఏ స్థాయిలో పెరిగిందంటే మాకింగ్ అదర్స్ హు డు నాట్ హ్యావ్. లేని వారు, ఇతరులు లేనివారు వారు ఎక్కడన్నా ఫీల్ అవుతారేమో, మనం ఎందుకు ఇంత ఎగ్జిబిషన్ చేయాలనేది కూడా లేదు ట్రెండ్. సో ద మోర్ యూ ఎగ్జిబిట్ ద గ్రేటర్ యు ఆర్ అన్నటువంటి. ఒకప్పుడు విలువలకు పవర్ ఉండేది, విలువలకు వాల్యూ ఉండేది. ఇప్పుడు విలువలకు కాదు, వస్తువులకు వాల్యూ వచ్చింది. ద వాల్యూస్ వల్ల పవర్ కాదు, గూడ్స్ వల్ల పవర్ అయిపోయింది. అంటే ద గూడ్స్ అండ్ సర్వీసెస్ యూ ఎంజాయ్ డిసైడ్ యువర్ స్టేటస్ని బట్టి విలువ అయిపోయింది సమాజం. సో ఈ సోషలాజికల్ ట్రెండ్స్ అన్నీ చూసిన యూత్ నాకు కూడా ఈ ప్రపంచం కావాలని కోరుకుంటారు. దీనికి భిన్నంగానేమో జాబ్ మార్కెట్ ఉంది. అంటే జాబ్ మార్కెట్ ఏమో క్యావటిక్గా ఉంది. ఎప్పుడు ఉద్యోగం వస్తుందో లేదో తెలియదు, ఎప్పుడు ఉద్యోగం పోతుందో లేదో కూడా తెలియదు. ఒకప్పుడు ఉద్యోగం వస్తుంది అంటే పోయేది కాదు. సో ఉద్యోగము ఎప్పుడు పోతుందో తెలియదు. 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 25 years, 30 years బంద్ చేసినాక వన్ ఫైన్ మార్నింగ్ పింక్ స్లిప్, నువ్వు యూఆర్ రిమూవ్డ్, ఒక ఈమెయిల్ ద్వారా యూఆర్ రిమూవ్డ్ అంటున్నారు. సో ఈ జాబ్ ట్రెండ్స్ ఎక్కడుండే ఇదివరకు. తర్వాత ఫాస్ట్ మూవింగ్ వర్క్ ప్లేస్ మారిపోతుంది. ముఖ్యంగా టెక్నాలజీ రంగంలో పనిచేసే వారికి ఇర్రెలవెంట్ అవుతుంది. ఇవాళ నాకు వచ్చిన నైపుణ్యం నీకు సంబంధం లేదు, మీకు టెక్నాలజీ అంతటి ఒక న్యూ జనరేషన్ హైలీ టాలెంటెడ్ అవుతున్నారు. సో దానివల్ల ఒక మిడిల్ జనరేషన్కు ఛాలెంజ్ వస్తుంది. తర్వాత మీకు స్కిల్స్ ఉండడం లేదు. ఇప్పుడు మీకు ఎడ్యుకేషను పిల్లల్లో ఎందుకు ఈ రకమైన టెన్షన్ అంటే, మీకు చదువుకునే చదువుకు చేసేదానికి సంబంధం లేదు. మీకు ఎందుకు, ఉదాహరణకు ఎకానమీ ఉంది, ఉస్మాన్ యూనివర్సిటీలో ఎకనామిక్స్లో పిహెచ్డీ చేసిన వాళ్ళు బోలెడు మంది కనబడతారు. కానీ నాకు ఇప్పుడు కావాలి ఎకనామిక్స్లో స్టోరీస్ రాసే వాళ్ళు కావాలి. నాకు ఐ హావ్ స్టార్టెడ్ మై ప్రొఫెసర్ కె నాగేశ్వర్ ఎకానమీ అండ్ బిజినెస్ అని, ప్రొఫెసర్ కె నాగేశ్వర్ ఎక్స్ప్లెయినర్స్ అని కొన్ని సెపరేట్ ఛానల్స్ లాంచ్ చేశాను. నాకు ఎక్స్ప్లెయినర్ కావాలి. ఎక్స్ప్లెయినర్ అంటే ఇప్పుడు ఒక ఇష్యూ వస్తే దాని గురించి ఒక వివరంగా ఒక స్క్రిప్ట్ రాయగలిగే వాళ్ళు కావాలి. ఒక టాపిక్ పైన, ఏదైనా టాపిక్ కానీ, హౌ యూరప్ ఈజ్ డిక్లైనింగ్ అని దాని మీద నాకు ఒక ఎక్స్ప్లెయినర్ రాసి ఇవ్వాలి. లేదు ఎకానమీ పైన ఒక దానిపైన, ఇప్పుడు బడ్జెట్ రాబోతుంది, వాట్ ఈజ్ బడ్జెట్ అని రాసి ఇవ్వగలగాలి. ఇలాంటి వాళ్ళు దొరకడం లేదు. పిహెచ్డీ చేసిన వాళ్ళు కూడా ఎంతమంది రాయగలుగుతారు క్వశ్చన్. అంటే మార్కెట్లో ఒకవైపు టాలెంట్ లేదు, స్కిల్ లేదు, దొరుకుతలేరు మనుషులు. నాకు ఇంగ్లీష్లో యాంకరింగ్ చేసే వాళ్ళు కావాలి, నీట్గా సబ్జెక్ట్ ఉన్న తెలుగు యాంకర్స్ కావాలి, లేరు.
సో ఇన్డెప్త్ సబ్జెక్ట్ ఉండి ఇప్పుడు ఇండియా యూరప్ రిలేషన్ మీద మాట్లాడాలంటే భారత్ యూరప్లు ఎందుకు కలిసి వస్తున్నాయని అడగడం కాదు, యూరప్ గురించి ఇండియా గురించి కాంప్రహెన్సివ్గా స్టడీ చేసి అడగలిగేవారు. ఒకవైపు ఏమో స్కిల్ ఉన్నవాడు దొరకడం లేదు, మరోవైపు ఏమో మీకు ఆ స్కిల్ ఆ ఉద్యోగాలు లేవు. సో దిస్ ఈజ్ ద హ్యూజ్ గ్యాప్ బిట్వీన్ ద టాలెంట్ అండ్ థింగ్. దీనికి తోడు సపోర్ట్ స్ట్రక్చర్స్ లేవు. ఇప్పుడు ఇందులో కూడా ఈ స్టడీలో కూడా మీకు పేరెంటల్ సపోర్ట్ లేని వాళ్ళు చాలామంది, కమ్యూనిటీ సపోర్ట్, పేరెంటల్ సపోర్ట్, మెంటరింగ్ అంటే మెంటీస్ ఎక్కువ మంది ఉన్నారు. అంటే సహాయం కావాలి, గైడ్ కావాల్సిన వాళ్ళు, గైడ్ చేసే వాళ్ళు లేరు, మెంటరింగ్ లేదు, మోటివేషనల్స్ లేవు. అందుకే నేను ఈ మధ్య ప్రొఫెసర్ కె నాగేశ్వర్ ఇన్స్పైర్స్ అని ఒక ఛానల్ పెట్టి ప్యూర్లీ పర్సనాలిటీ డెవలప్మెంట్, వ్యక్తిత్వ వికాసం పైనే అందులో పెడుతున్నాను. అంటే దాంట్లో ఎపిక్ టైల్స్, పౌరాణిక కథల నుంచి మొదలుకొని షార్ట్ స్టోరీసు, రీసెర్చ్ స్టడీస్, ప్రముఖుల రాసిన అంశాలు, తాత్విక చింతన, బుక్స్లో చెప్పినవి, ఇలా ఎక్స్పెరిమెంట్స్, సైకాలజీ, ఇలాంటి అనేక ఆస్పెక్ట్స్ తీసుకొచ్చి ట్రైంగ్ టు మోటివేట్, అంటే ఈ ట్రెండ్ను ఈ న్యూ జనరేషన్ మోటివేట్ చేయాలని ప్రయత్నం చేశారు. హూ సక్సెస్ అన్నట్టు మీకు పెద్ద ఎత్తున జనం చూస్తున్నారు. ఎందుకు చూస్తున్నారు? అంత అవసరం ఉంది జనానికి, అంత కావటిక్గా ఉంది లైఫ్, అంత కన్ఫ్యూజింగ్గా ఉంది, అంత టెన్షన్తో ఉంది, అంత అన్సర్టన్ ఉంది. దానివల్ల ఈ ధోరణి మాత్రం పెరుగుతుందన్నమాట నిజం. దానికి ఒక్క కారణం కాదు, ఎడ్యుకేషన్ సిస్టమ్ నుంచి మొదలుకొని సోషాలజికల్ చేంజెస్ వరకు వస్తున్న మార్పులు ఈ రకమైన టెన్షన్స్ కారణమవుతున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉన్నారు. ఈ సమయంలోనే నలుగురు మంత్రులు భేటీ అవ్వడం తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది. భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దేళ్ల శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్, వీరు నలుగురు కూడా భేటీ అయ్యారు. సో నమస్తే తెలంగాణలో ఒక కథనం సార్, అసలు కాంగ్రెస్లో ముసలం అంటూ కుర్చీకి సెగ, రేవంత్పై తిరుగుబాటు జరుగుతోంది అంటూ ఒక కథనం వచ్చింది సార్. చాలా ప్రచారంలో ఉన్నాయి. ఐ మీన్ రేవంత్ రెడ్డి మీద తిరుగుబాటు జరుగుతుంది, ఈ టైప్లో కొంతమంది అంచనా వేస్తూ ఉన్నారు. ఏంటి సార్, ఏం జరుగుతుంది అసలు కాంగ్రెస్లో? అంటే ఏ పార్టీలోనైనా మీకు అంతర్గత గ్రూపులు ఉంటాయి, ఆ గ్రూపులు మీట్ అవుతారు. రేవంత్ రెడ్డి విదేశాల్లో ఉన్నప్పుడే మాట్లాడుకోవాలా? అంత భయపడతారా? బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇలాంటి వాళ్ళు రేవంత్ రెడ్డి హైదరాబాద్లో ఉన్నాక కూడా ఆ పక్కింట్లో కూడా మాట్లాడుకుంటారు. అంటే రీసెంట్గా జరిగిన కొన్ని పరిణామాలు దీనికి రాజ్యం పోస్తూ ఏదైనా కానీ విదేశాల్లో ఉండగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎన్టీ రామారావు విదేశాల్లో ఉండగా ఇక్కడ తెలుగుదేశంలో ఆగస్టు సంక్షోభం జరిగింది. రామారావు విదేశాల్లో ఉండగా జరిగిందంటే ఒప్పుకుంటాం, కానీ రేవంత్ రెడ్డి విదేశాల్లో ఉండాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డి ఆయన ఇంట్లో ఆయన ఉండగా కూడా పక్కింట్లో జరుగుతుంది సమావేశం. అంత సీనియం ఇక్కడ తెలంగాణలో అవసరం మేము సీనియర్లకు ఉంటుందా? అది అందువల్ల ఆయన ఏదో రేవంత్ రెడ్డి విదేశాలకు పోయినప్పుడు ఇక్కడ రహస్యంగా సమావేశం అవడం ఉండదు. సమావేశం అయి ఉండవచ్చు, తెలియదు నాకు, కానీ అది కామన్. ఇప్పుడు మీకు తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీలో ఇదేం కొత్త ధోరణి కాదు. కానీ మీకు కోమటిరెడ్డి వెంకరెడ్డి కూడా సీనియరే కదా. ఇప్పుడు జరుగుతున్నది కోమటిరెడ్డి వెంకరెడ్డి వర్సెస్ బట్టి కదా, ఇద్దరు సీనియర్లే కదా. రేవంత్ రెడ్డి వర్సెస్ బట్టి సెకండరీ. ఫస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది ఇష్యూ? కోమటిరెడ్డి వెంకరెడ్డి వర్సెస్ బట్టి, ఎన్టీవీ వర్సెస్ ఏబిఎన్, రేవంత్ వర్సెస్ బట్టి కదా. నైనీ కోల్ బ్లాక్ కొరకు బట్టి విక్రమార్క ఒకరికి ఇప్పియాలని, కోమటిరెడ్డి వెంకరెడ్డి ఇంకొకరికి ఇప్పియాలని మధ్య ఘర్షణతో స్టార్ట్ అయింది కదా. అందువల్ల వాళ్ళిద్దరూ సీనియర్లే. మళ్ళీ సీనియర్ల మధ్య కూడా ఇది సీనియర్లు, అసలు కాంగ్రెస్, డూప్లికేట్ కాంగ్రెసే కాదు, ఇద్దరు అసలు కాంగ్రెస్ వాళ్ళ మధ్యనే కదా ఫైట్. సో అందువల్ల ఇప్పుడు నిన్న ఏదో పేపర్లో చూశాను, అయితే నమస్తే తెలంగాణ రే పేపర్లో, ముఖ్యమంత్రిని బొగ్గు కుంభకోణంలో కాపాడేందుకే బట్టి యత్నిస్తున్నాడు అని. సో బట్టి రేవంత్ రెడ్డి కాపాడటానికి యత్నిస్తున్నాడు నిన్న పేపర్లో చూశాను. ఇవాళ పేపర్లో రేవంత్ రెడ్డి విదేశాలు ఉండగా బట్టి ఇంట్లో సమావేశం చూశాను. మరి ఏది నిజం? రేవంత్ రెడ్డిని కాపాడడానికి బట్టి ప్రయత్నిస్తున్నాడా, రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా బట్టి కడుతున్నాడా? ఒకటి మాత్రం నిజం, ఈ వ్యవహారం మొత్తం డెఫినెట్గా అనేక ప్లేన్స్లో కాంగ్రెస్ పార్టీ ఆయాంలో కుంభకోణాలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ కాగితం ఇచ్చింది. రేవంత్ బట్టిల మధ్య గ్యాప్కు ప్రజెంట్ చేస్తానికి అవకాశం ఇచ్చింది. ఎందుకంటే అది రేవంత్ రెడ్డి చెప్పాడు కదా, నాపై అపోహలకు కారణం అవుతుంది అని చెప్పి. ఇందులో పాలిటిక్స్, మీడియా ఎలా పెనవేసుకొని ఉన్నాయో కూడా అర్థమైపోయింది. ఆ గందరగోళం వచ్చిన పాటు నిజం. సమావేశం జరుగుతుంది. ఇప్పుడు బీఆర్ఎస్లో కూడా ఓటీబీటీ అని, ఒరిజినల్ తెలంగాణ, బంగారు తెలంగాణ బ్యాచ్ అని చర్చ జరిగేదా? మీకు గుర్తునే ఉంటుంది. శ్రీనివాస్ గౌడ్ ఆయన మంత్రి పదవి రాకముందు ఆయన మంత్రి నాయన నరసింహారెడ్డి ఇద్దరు కలిసి
మేము ఉద్యమ కాలంలో మమ్మల్ని కొట్టిన వాళ్ళను తన్నుల దగ్గరికి పోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీనివాస్ గారు మళ్ళీ క్యాబినెట్ మంత్రి అయ్యాక ఆవేదన వదిలేశాడు, కానీ అంతకుముందు ఆయన ఆవేదన కూడా వ్యక్తం చేశారు కదా. ఎందుకంటే మమ్మల్ని తన్ని నాకు కొట్టిన వాళ్ళంతా మంత్రులుగా ఉన్నారు, ఉద్యమ కాలంలో మమ్మల్ని ఉరికించి కొట్టించిన వాళ్ళు మంత్రులయ్యారు, మేము వాళ్ళ దగ్గరికి మళ్ళీ ఫైళ్ళు పట్టుకొని లెటర్లు పట్టుకొని మేము వినతి పత్రాలు పట్టుకొని పోవాల్సి వస్తుందని ఆవేదన కూడా వ్యక్తం చేశారు. సో ఒరిజినల్ తెలంగాణ, బంగారు తెలంగాణ బ్యాచ్ బీఆర్ఎస్లో చూడలేదా? తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించిన వాళ్ళు కూడా కేసీఆర్ క్యాబినెట్లో మంత్రులు కాలేదా? తెలంగాణ ఉద్యమంలో వ్యతిరేకించడు కాదు, ఆనాడు తెలంగాణ ఉద్యమకారుల పైన లాఠీ చార్జీలు చేయించి దాడులు చేయించిన వాళ్ళు కూడా మంత్రులు అయ్యారు కేసీఆర్ క్యాబినెట్లో. సో అందువల్ల అదేగా నా పక్కన కూర్చొని అసలు తెలంగాణ అవసరమే లేదు, సమైక్య రాష్ట్రం అని వాదించిన వారు టీఆర్ఎస్లో నాయకులు అయ్యారు. తర్వాత కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రులు కూడా అయ్యారు. అందులో ఒరిజినల్ తెలంగాణ, బంగారు తెలంగాణ. మీరు బీజేపీలో చూస్తలేరా? ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న మంత్రులు, కొత్తగా చేరిన మంత్రులు, బండి సంజయ్ వర్సెస్ ఈటల రాజేందర్ వ్యవహారం ఏంటది? అది మామూలు వ్యవహారం అది బీజేపీలో. సో పాత వాళ్ళు కొత్త వాళ్ళు అని చెప్పి బీజేపీలో చర్చ నడుస్తలేదా? సో ఇది 3 పార్టీల్లో ఉన్న వ్యవహారం, పాతవారు కొత్తవారు అని బీజేపీలో, ఒరిజినల్ తెలంగాణ, బంగారు తెలంగాణ, ఓటీ బ్యాచ్, బీటీ బ్యాచ్ మీకు బీఆర్ఎస్లో, అసలు కాంగ్రెస్, డూప్లికేట్ కాంగ్రెస్లో. సో ప్రతి రాజకీయ పార్టీలో ఈ వ్యవహారం 3 పార్టీల్లో జరుగుతున్న వ్యవహారాలే కదా. అందువల్ల ఇదేం పాలిటిక్స్లో సహజం, రకరకాల గ్రూపులు ఉంటాయి, రకరకాల కాంబినేషన్ ఉంటాయి, అసలు సిసలేం లేదు. ఎవరి ప్రయోజనాలు వారివి, ఆ ప్రయోజనాల మధ్య ఘర్షణ ఉంటుంది, ఆ ప్రయోజనాల మధ్య అవగాహనలు కుదురుతుంటాయి, ఆ అవగాహన బ్రేక్ అయినప్పుడు మళ్ళీ ఘర్షణలు ఉంటాయి. దిస్ ఇస్ హౌ పాలిటిక్స్ ఫంక్షన్ కదా. ఇక నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ ఎంపీలతో సమావేశమయ్యారు సార్. పార్లమెంట్ బడ్జెట్ సెషన్లో ఎలా వ్యవహరించాలి అనే దాని మీద దిశానిర్దేశం కూడా చేశారు. పార్లమెంట్లో ప్రతిపక్షాలు భారతీయ జనతా పార్టీని విమర్శిస్తే మనము కూడా వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవాలి, సమాధానం చెప్పాలి అని చెప్పి ఎంపీలకు చెప్పారు సార్. ఏంటి సార్, ప్రభుత్వం మీద విమర్శలు చేస్తే అడ్డుకోవాలి అనడంలో అర్థం ఉంటుంది, కానీ బీజేపీని విమర్శిస్తే సమాధానం చెప్పాలి అంటే బీజేపీ వాళ్ళము మోడీకి తగలకుండా టీడీపీని టార్గెట్ చేస్తున్నారు. మీకు ఉదాహరణ ఇండిగో సంక్షోభం. మీరు ఇండిగో సంక్షోభం ఇప్పుడు చూడండి, బీజేపీ అనుకూల నేషనల్ టీవీ మొత్తం ఏకోన్ముఖంగా టీడీపీని టార్గెట్ చేసింది. మామూలు టార్గెట్ కాదు. మళ్ళీ రామ్మోహన్ పాప అన్యాయంగా రామ్మోహన్ నాయుడిని అయితే ఉతికి ఆరేశారు కదా. అర్నబ్ గోస్వామిలు, రాహుల్ శివశంకర్లు, నవికా కుమార్లు, వీళ్ళంతా ఎవరు? బీజేపీ ఆస్థాన నిలయ విద్వాంసులు వాళ్ళు. బీజేపీ జాతీయ కార్యాలయం నుంచి ఆదేశాల మేరకు పనిచేస్తుంటారు వాళ్ళు. సో దే డు నాట్, మీరు చూడండి కావాలంటే బీజేపీ అధికార ప్రతినిధుల కన్నా ఎక్కువ బీజేపీని సమర్థిస్తుంటారు. మరి వాళ్ళు ఎందుకు రామ్మోహన్ నాయుడు టార్గెట్ చేశారు? బికాస్ దే వాంట్ టు సేవ్ మోడీ. సో టీడీపీ ఏమో ఉల్టా మేము బీజేపీకి ఏదో చాతకానట్లు, తెలుగుదేశం సహకారం లేకపోతే బీజేపీ తనను తాను కాపాడుకోలేనట్లు మరి లోకేష్ అంటున్నాడంటే ఆశ్చర్యంగా ఉంది. అంటే బీజేపీని కాపాడటానికి టీడీపీ ఇంత తాపత్రయపడడం దేనికో మరి నాకు తెలియదు. బీజేపీ రేపు తెలుస్తుంది బీజేపీ ఏ సమయంలో ఏ రకమైన స్టాండ్ తీసుకుంటుందని. నేను అనేకసార్లు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వివరించాను. ఇలాగే బీజేపీని సమర్థించి బీజేపీతో కలిసి పనిచేసి రాజకీయాల్లో దెబ్బతిన్న వారు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉంటారు. అక్కడ మీకు మహబూబా ముఫ్తీ నాయకత్వంలోని పీడీపీ నుంచి మొదలుకొని తమిళనాడులో పార్టీల వరకు మీకు ఎన్ని పార్టీలు, ప్రతి రాష్ట్రంలో ఒక పార్టీ ఉంటుంది. బీజేపీతో కలిసి వాళ్ళు బలహీనపడ్డారు. మహారాష్ట్రలో శివసేన, బీహార్లో జేడీయూ, మీకు బెంగాల్లో తృణమూల్, ఒరిస్సాలో బిజు జనతా దళ్, ఇలా ఎన్ని పార్టీలు లేవు. సో టీడీపీ ఆల్సో వాంట్స్ దీన్ని గుర్తించలేకపోగా బీజేపీని మెప్పించడానికి నానా తప్పున పడుతుంది. ఎందుకంటే టీడీపీలో ఒక టెన్షన్ ఏంటంటే బీజేపీ ఏం చేస్తుంది అనే టెన్షన్ అంతర్గతంగా మొదటి నుంచి కూడా ఉంది. బీజేపీ కనుక, ఎందుకంటే బీజేపీతో ప్రాబ్లం ఏంటి అంటే, ఒకవైపు బీజేపీ తన పార్టీ పెరగటానికి అవసరమైతే మిత్రపక్షాన్నైనా బలహీనపరచడానికి వెనుకాడదు. దానికి ఉదాహరణ మహారాష్ట్ర, దానికి ఉదాహరణ ఒరిస్సా, దానికి ఉదాహరణ బీహార్. ఇది టీడీపీ నాయకత్వానికి తెలియదు కాదు. ఇది మొదటిది. రెండవది, బీజేపీ కూటమిలోనే ఉంటూనే తెలుగుదేశం కన్నా పవన్ కళ్యాణ్కు ప్రత్యేక హోదా ఇస్తోంది. అది టీడీపీకి రెండవ సమస్య. మూడవ సమస్య బీజేపీతో ఏంటంటే,
కూటమిలో ఉంటూనే వైసీపీతో అప్రకటిత బంధం కొనసాగుతోంది. లేకపోతే వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్లకు వైసీపీ మద్దతు ఏమవసరము? వైసీపీ మద్దతు లేకపోయినా బీజేపీ గెలుస్తుంది వైస్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో. స్పీకర్ ఎన్నికల్లో వైసీపీ మద్దతు ఎందుకు అవసరము? వైసీపీ మద్దతు లేకపోయినా బీజేపీ గెలుస్తుంది. మరి ఎందుకు వైస్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతు అడగలేదే? వైసీపీ మద్దతు ఎందుకు అయింది బీజేపీ? ఏమైనా మేము అన్ని పార్టీల మద్దతు అడిగామంటే ఓకే ఫైన్. మరి బీఆర్ఎస్ మద్దతు అడగలే కదా. బీఆర్ఎస్ మద్దతు కావాలని కూడా ఎవరు అడగలే. కిషన్ రెడ్డి పైగా అన్నాడు మీ మద్దతు అడగలేదు అని. మరి ఎందుకు వైసీపీ మద్దతు అడిగారు అంటే తెలంగాణలో బీఆర్ఎస్ను ప్రతిపక్షంగా చేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్లో వైసీపీని ప్రతిపక్షంగా చూడలేదు. దీన్ని బట్టి అర్థమవుతుంది కదా మిత్రపక్షంగానే చూస్తున్నారని కదా. ప్రతిపక్షంగా చూస్తే అడగరు కదా, అప్పుడు బీఆర్ఎస్ను అడగలే కదా. అంటే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ను ప్రతిపక్షంగా చూశారు, వైసీపీని మిత్రపక్షంగానే చూశారు. నరేంద్ర మోడీ జగన్ విమర్శిస్తారు మీరు చూడండి, అసలు ఎక్కడ విమర్శించరు. మీరు ఇన్నిసార్లు ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాడు. చంద్రబాబు నాయుడు పాత ప్రభుత్వం తిడతాడు తప్ప నరేంద్ర మోడీ తిట్టాడు. మీరు గమనించండి, ఎక్కడ తిట్టాడు. చాలా వీళ్ళు ఎంబడబడంగా ఏదో ఒక మాట అంటాడు. సో అందువల్ల వైసీపీతో ఉన్న స్నేహం మూడవది. ఈ మూడుతో పాటు నాలుగవది ఏంటంటే టెన్షను, ఎక్కడ జూనియర్ ఎన్టీఆర్ని పట్టుకొస్తారేమో. ఎందుకంటే అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్తో ఎన్టీ రామారావు సినిమాల గురించి చర్చించిపోయారు కదా, కోట్ అండ్ కోట్. ఎన్టీ రామారావు సినిమాల గురించి అమిత్ షా సీనియర్ ఎన్టీఆర్ సినిమా గురించి చర్చించిపోయారు. అందరూ తెలుస్తుంది ఏంటో ఆ సినిమా ఏంటో. సీనియర్ ఎన్టీఆర్ సినిమాల గురించా లేకుంటే రాజకీయ సినిమా గురించా చర్చించిపోయింది. సో అందువల్ల ఈ 4 ఫ్యాక్టర్స్ అంటే బీజేపీ తనకు వ్యతిరేకంగా కూటమిలోనే ఉంటూనే బలహీనపరుస్తుందా, జేడీయూ బలహీనపడ్డట్లు, శివసేన బలహీనపడ్డట్లు, పవన్ కళ్యాణ్కు ప్రత్యేక హోదా ఇవ్వడం ద్వారా తమకు సవాలుగా మారుతారా, తమ ప్రధాన ప్రత్యర్థి జగన్ పట్ల ఇప్పటికీ అప్రకటిత, లేకపోతే ఈడీ కేసులు సిబిఐ కేసులు ఎందుకు కదలవు అందరూ కలముగా నడుతున్నది. ఇది 3. 4వది ఎక్కడ జూనియర్ ఎన్టీఆర్ లాంటి తీసుకొచ్చి తమకే ఛాలెంజ్గా మారుతారా. ఈ 4 టెన్షన్స్ టీడీపీలో ఉన్నాయి. అందువల్ల ఈ 4 టెన్షన్స్ను రీత్యా బీజేపీని మెప్పించడానికి, మోడీని మెప్పించడానికి దే వాంట్ టు ట్రావెల్ ఎక్స్ట్రా మైల్ కాదు, ఎక్స్ట్రా మైల్స్. ఎన్ని మైళ్ళైనా ప్రయాణం చేసి సిద్ధంగా ఉన్నారు. కానీ టీడీపీ నాయకత్వానికి అర్థం కావాల్సింది, మీరు ఎంత బీజేపీకి సేవ చేయాలనుకున్నా కరసేవ, బీజేపీ కోల్డ్ బ్లడెడ్ పాలిటిక్స్ నమ్ముతుంది. రామ్ మాధవ్ వరంగల్లో అన్న మాటలు ఇవి, కోల్డ్ బ్లడెడ్ పాలిటిక్స్. మీరు గూగుల్ కొట్టడం వస్తాయి, రామ్ మాధవ్ కోల్డ్ బ్లడెడ్ పాలిటిక్స్ ఇన్ వరంగల్ బీజేపీ మీటింగ్ అని. ఎందుకంటే తన పార్టీ పెరగాలని కోరుకుంటుంది బీజేపీ విధానం అది. సో ఆ ప్రాసెస్లో టీడీపీకి ఆ సమయం వచ్చినప్పుడు సమస్యలు తప్పు. అయితే ఈ మధ్య కాలంలో బీజేపీ కూడా అర్థం చేసుకుంటున్నది ఏంటంటే, థర్డ్ ఫోర్స్ ఎమర్జ్ అయ్యి బీజేపీ ప్రయోజనాలు కాపాడే పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు కనిపించడం లేదు. ఆ థర్డ్ ఫోర్స్ స్కోప్ ఉన్నా దానికి నాయకత్వం వహించడానికి పవన్ కళ్యాణ్ సిద్ధంగా లేడు. బీజేపీలో ఆ స్థాయి నాయకత్వం లేదు. ఇలాంటి సమయంలో టీడీపీని డిస్టర్బ్ చేయడం ఎందుకు అని బీజేపీ పునరాలోచనలో పడ్డట్టుంది. దానికి తోడు లోకేష్ పట్ల అవుట్ రీచ్ పెరిగింది. ఈవెన్ ఆర్ఎస్ఎస్ అవుట్ రీచ్ టు లోకేష్ కూడా పెరిగింది. అంటే చంద్రబాబు నాయుడు వ్యూహంలో కూడా చంద్రబాబు నాయుడు క్రియాశీలకంగా ఉన్నంత కాలం జగన్ నుంచి వచ్చే ఛాలెంజ్ కానీ, రేపు బీజేపీ నుంచి వస్తే సవాల్ కావచ్చు, పవన్ కళ్యాణ్తో పోటీ కావచ్చు, ఇవన్నీ చంద్రబాబు నాయుడు అయితే సులభంగా ఎదుర్కోగలడు. లోకేష్కి ఇవన్నీ ఛాలెంజ్గా మారుతాయి. సో బీజేపీ ఎత్తుగడలు ఛాలెంజ్ అవుతాయి, వైసీపీ దాడి ఛాలెంజ్ అవుతుంది, పవన్ కళ్యాణ్తో పోటీ ఛాలెంజ్ అవుతుంది. అందువల్ల లోకేష్ కూడా బీజేపీతో క్లోజ్ ఉండాలనేది ఒక ఆలోచన. బీజేపీ కూడా పరిస్థితులు చూస్తుంటే మనకేమి ఇక్కడ అవకాశాలే కనబడతలేవు. ఉన్న తెలుగుదేశాన్ని పోగొట్టుకోవడం ఎందుకు, చంద్రబాబు నాయుడు అన్నా కాస్త అటు ఇటు సెక్యులరిజం అంటాడు, లోకేష్ అవన్నీ అనడం లేదు కదా. సో లోకేష్ కల్టివేట్ చేసుకుంటే పని అయిపోతాం వాళ్ళు అనుకుంటున్నారు. అందులో క్రమంలో భాగమే మీరు అన్నట్లు మోడీ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం పైన అటాక్ చేస్తే గట్టిగా సమర్థించాలంటే తప్పలేదు, ఎందుకంటే ఎన్డీఏలో భాగస్వాములు కనుక. మీకు ఇంట్రెస్టింగ్ చూడండి, ఇక్కడ చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని బీజేపీ సమర్థిస్తుందా? ఎక్కడన్నా మీరు చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని గట్టిగా సమర్థించడానికి బీజేపీ నాయకులు ఒక్కరైనా ముందుకు వస్తున్నారో చూడండి. ఎక్కడ ముందుకు రారు. ఆఖరికి మేనిఫెస్టోలో ముట్టుకోలేదు కదా సిద్ధార్థ. కానీ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడిని ప్రభుత్వాన్ని సమర్థించడానికి బీజేపీ నాయకులు పనిచేయరు. కానీ కేంద్రంలో బీజేపీని సమర్థించడానికి టీడీపీ ఎంపీలు కృషి చేయాలి. అంటే అసలు అది ఏ రకమైన రాజకీయ బలాన్ని తెలియజేస్తుందా, రాజకీయ బలహీనతను తెలియజేస్తుందా? రైట్ సార్. ఇక
ట్రంప్ టారిఫ్ వార్ నేపథ్యంలో ఇవాళ యూరోపియన్ యూనియన్కి భారత్కి మధ్య ఒక ప్రతిష్టాత్మకమైన చరిత్రాత్మకమైన ట్రేడ్ డీల్ కుదరబోతోందనే వార్తలు వస్తూ ఉన్నాయి సార్. ఇప్పటికే యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా అన్నారు ఇది మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని చెప్పేసి. ఎందుకు సార్ భారత్ వైపు యూరోపియన్ యూనియన్ చూస్తోంది? అంటే ఈ ప్రపంచంలో అందరూ అటువైపులా చూస్తుంటారు, ఒకవైపు ఎవరు చూడరు. ఇది మీకు 2 డైమెన్షనల్గా ఉండదు, చీమలాగా చూడరు అంటారు ఎవరు, చీమకు ఓన్లీ 2 డైమెన్షనల్ ఉంటుంది అని. సో మీకు నాకంతగా తెలియదు ఆ సైన్స్కి. పాలిటిక్స్లో అయితే సింగిల్ డైమెన్షన్ ఉండదు, మల్టీ డైమెన్షనల్గా ఉంటుంది. మీకు ఇంత గ్లోబల్ పాలిటిక్స్లోనైనా మీకు యూరోప్ ఇండియా వైపు చూస్తుంది, ఇండియా అమెరికా వైపు చూస్తుంది, ఇండియా చైనా వైపు చూస్తుంది, ఇండియా రష్యా వైపు చూస్తుంది, అమెరికా పాకిస్తాన్ వైపు చూస్తుంది, ఇండియా వైపు చూస్తుంది, అందరూ అన్ని వైపులా చూస్తుంటారు. సో ఎందుకంటే దట్ ఈస్ హౌ జియో పాలిటిక్స్ ప్లే. అందువల్ల అందరూ అన్ని వైపులా చూస్తూ ఉంటారు. అందువల్ల ఇటీవల కాలంలో యూరప్ ఏంటంటే పోస్ట్ సెకండ్ వరల్డ్ వార్ పీరియడ్లో యూరప్ ఈజ్ ఏ డిక్లైనింగ్ కాంటినెంట్. అంటే ఒకప్పట్లాగా యూరప్కు పొలిటికల్ క్లౌట్ లేదు, ఎకనామిక్ క్లౌట్ లేదు. ఇట్లా యూరప్కు రష్యా నుంచి అటాక్ ఉంది, ట్రంప్ నుంచి అటాక్ ఉంది. సో యూరప్ అర్జెంట్లీ నీడ్స్ ఫ్రెండ్స్. ట్రాన్స్ అట్లాంటిక్ పార్ట్నర్షిప్ బ్రేక్ అయిపోతుంది. ట్రంప్ యూరోప్ను అవమానిస్తున్నాడు, యూరోప్ పైన దాడి చేస్తున్నాడు. మీకు అది గ్రీన్లాండ్ వ్యవహారం కావచ్చు, ఉక్రెయిన్ విషయంలో యూరప్ వైఖరికి ట్రంప్ వైఖరికి తేడా ఉంది, గ్రీన్లాండ్ విషయంలో ఘర్షణ ఉంది, ఆల్రెడీ ట్రేడ్ టెన్షన్స్ ఉన్నాయి 2 దేశాల మధ్య. అన్నిటికీ మించి యూరోప్ను అవమానించే రీతిలో ప్రెసిడెంట్ ట్రంప్ అండ్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ మాట్లాడుతున్నారు. సో యూరోపియన్ లీడర్స్ ప్రైవేట్ మెసేజ్లను కూడా ట్రంప్ బయటపెట్టాడు. సో యూరప్ అసమర్థత, యూరప్ బలహీనతల్ని ట్రంప్ డెమాన్స్ట్రేట్ చేస్తున్నాడు ప్రపంచానికి. దాంతో యూరప్ ఈజ్ డెస్పరేట్లీ లుకింగ్. ఎందుకంటే యూరప్ మొత్తం తన సెక్యూరిటీని అమెరికాకు అవుట్సోర్స్ చేసి ఉంది. 50% ఆఫ్ FDI ఇన్ యూరప్ అమెరికా నుంచే వస్తుంది. యూరప్కు అతిపెద్ద ఎక్స్పోర్ట్ మార్కెట్ అమెరికా. సో ఆ రకంగా అమెరికా పైన పూర్తిగా ఆధారపడింది యూరప్. సో ఇక అమెరికా పార్టనేజ్ ఉండదు అని అర్థమైపోయింది. అందుకే మీకు యూరోపియన్ యూనియన్ ప్రెసిడెంట్ చెప్పారు, సిచ్యువేషన్ హస్ పర్మనెంట్లీ చేంజ్, యూరప్ షుడ్ పర్మనెంట్లీ చేంజ్ అని. అంటే పరిస్థితి ఇదేదో తాత్కాలికం కాదు. కెనడా ప్రైమ్ మినిస్టరే థర్డ్ పాత్ గురించి ఆలోచిస్తున్నాడు. సో అందువల్ల ఇదేదో ట్రంప్ ట్రాన్సియంట్ ఫినామినా కాదు, దిస్ ఈజ్ గోయింగ్ టు బి ఏ పర్మనెంట్ ఫినామినా. ఇది ఇవాళ ట్రంప్ ఉండొచ్చు, రేపు ఇంకోటి ఉండొచ్చు, కానీ ఇది అమెరికా యూరప్ల మధ్య గ్యాప్ అంత ఈజీగా పూడ్చగలిగింది కాదు. సో ఒక పెద్ద ట్రస్ట్ డెఫిసిట్ ఇవాళ అమెరికాకు యూరప్కు ఉంది. ఉదాహరణకు జర్మనీ అమెరికా దగ్గర భారీ ఎత్తున బంగారాన్ని నిలవబెట్టింది. ఇప్పుడు జర్మనీ బంగారం 1236 టన్స్ ఆఫ్ గోల్డ్ అమెరికాలో ఉంది, అమెరికాలో స్టోరేజ్లో ఉంది. ఇప్పుడు ఆ గోల్డ్ను వెనక్కి తీసుకురావాలని జర్మనీ ఆలోచిస్తోంది. ఆ 1236 టన్స్ ఆఫ్ గోల్డ్ను తిరిగి తీసుకొచ్చేసుకోవాలని. అమెరికన్ గవర్నమెంట్ బాండ్లు, ట్రెజరీ బిల్లుల్లో పెద్ద ఎత్తున యూరప్ ఇన్వెస్ట్ చేసింది. సో మామూలుగా కాదు, ఆ ఇన్వెస్ట్మెంట్ను కూడా యూరప్ విత్డ్రా చేసుకోవాలా అని ఆలోచించింది ట్రేడ్ బజూకాలో భాగంగా. సో అందువల్ల ఒక మ్యాసివ్ ట్రస్ట్ డెఫిసిట్ యూరప్కు అమెరికాకు మధ్య ఏర్పడింది. ఈ మామూలు ట్రస్ట్ డెఫిసిట్ కాదు. దాంతో యూరప్ ప్రపంచం వైపు, ఇతర మిత్రుల వైపు చూస్తుంది. ఎటువైపు వెళ్ళాలి? రష్యా వైపు పోలేదు. ఎందుకంటే రష్యాకు యూరప్కు ఎనర్జీ పార్ట్నర్షిప్ ఏదున్నా ఉక్రెయిన్ వార్ క్లోజ్ అయ్యేంత వరకు యూరప్ రష్యా బంధం సాధ్యం కాదు. సో రష్యా ట్రంప్కు క్లోజ్ అనే అనుమానం కూడా యూరప్లో ఉంది. ఇక చైనాతో ఎకనామిక్ రిలేషన్ బలపడింది ఆల్రెడీ. ఇప్పుడు ఈ చైనా అండ్ యూరప్ రిలేషన్ చాలా హైయెస్ట్ లెవెల్లో ఉన్నాయి. అందువల్ల యూరప్ కూడా ఇండియా వైపు చూడటానికి కారణం అది. ఇట్స్ ఎ వెరీ బిగ్ మార్కెట్, 140 కోట్ల ప్రజలు, ఇంగ్లీష్ స్పీకింగ్ ఉన్నటువంటి ప్రాంతము. యూరప్తో ఉన్న సాంప్రదాయ రిలేషన్స్ కూడా ఉన్నాయి. ఇండియా యూరప్ డెమోక్రటిక్ సిస్టమ్స్. సో అందువల్ల ఆ కామనాలిటీస్ కూడా ఉన్నాయి కనుక ఇండియా కూడా ట్రంప్ దెబ్బకు ఆల్టర్నేట్ డెస్టినేషన్ చూస్తున్నారు. మన వాళ్ళు కూడా ట్రేడ్ కొరకు కావచ్చు, మన వాళ్ళు ఉద్యోగాలు వీసాల కొరకు కావచ్చు. సో వీఆర్ ఆల్సో లుకింగ్ టువర్డ్స్ అదర్ నేషన్, అదర్ సోర్సెస్. ఎందుకంటే మనకు రష్యాతో ఉన్న లిమిటేషన్స్ ఉన్నాయి. రష్యా నుంచి మనం ఇంపోర్ట్ ఎక్కువ చేసుకుంటాం, కానీ రష్యాకు మనం పెద్ద ఎత్తున ఎక్స్పోర్ట్ చేస్తున్నది లేదు. చైనాతో రిలేషన్స్కి పరిమితులు ఉన్నాయి బార్డర్ డిస్ప్యూట్ వల్ల. సో ఇండియా నీడ్స్ యూరప్, యూరప్ నీడ్స్ ఇండియా. అందుకే ఈ కామన్ పార్ట్నర్షిప్.
రైట్ సార్. ఇక బంగారం ధర అప్రతిహతంగా పెరుగుతూనే ఉంది సార్. 1,60,000 దాటింది. ఇక్కడ ప్రపంచ మార్కెట్లో చూసుకుంటే కనుక 1 ఔన్స్ $5,000 దాటిన పరిస్థితి. 1 ఔన్స్ అంటే 28.35 గ్రాములు సార్. ఏంటి సార్, అంటే త్వరలో 2 లక్షలు దాటుతుందనే అంచనాలు కూడా వస్తూ ఉన్నాయి. భవిష్యత్తులో సామాన్యులు కొని ధరించే అవకాశం కూడా లేకపోవచ్చు. ఏంటి సార్ ఈ అప్ ట్రెండ్కి ఏంటి? అంటే బంగారం ఎంత పెరుగుతుంది, ఎప్పుడు డౌన్ అవుతుంది అనేది కంప్లీట్లీ అన్ప్రెడిక్టబుల్. ఇటీవల కాలంలో అయితే దేర్ ఇస్ నో లాజిక్ ఆల్సో. సో కొంత కారణాలు ఉన్నమాట నిజం, కానీ ప్రపంచంలో ఫియర్ అండ్ అన్సర్టనిటీకి లాజిక్ లేకుండా పోయింది. ట్రంప్ సృష్టిస్తున్న బీభత్సం వల్ల ద వరల్డ్లో ఫియర్ అండ్ అన్సర్టనిటీ ఎప్పటిదాకా ఉంటుంది, ఎప్పుడు ఈ ఫియర్ అండ్ అన్సర్టనిటీ పోతుంది అనేది తెలియని పరిస్థితి ఉంది. మీకు ప్రపంచ మార్కెట్లో 5,100 దాటిపోయింది డాలర్. 5,000 వాజ్ ఆల్వేస్ ఏ హైపాథెటికల్ వాల్యూ. 5,000 చేరుతుంది అనేది హైపాథెటికల్. మీకు 2025లో 60% పెరిగింది గోల్డ్ ప్రైస్. 2026 ఇంకా 1 మంత్ కూడా కాలేదు, 18% పెరిగింది. సో ఇట్ కెన్ ఎనీబడి ప్రిడిక్ట్ అసలు ఈ స్థాయిలో పెరుగుతున్న కొద్దీ. దీనికి కారణం ఏంటంటే జియో పొలిటికల్, జియో ఎకనామిక్ టెన్షన్స్ పెరుగుతున్నప్పుడల్లా గోల్డ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ అ సేఫ్ హ్యావెన్, అంటే సురక్షితమైనదిగా భావిస్తారు. ఇది మనం చాలాసార్లు చెప్పుకున్నాం. సో ఈవెన్ సెంట్రల్ బ్యాంక్స్ కూడా గోల్డ్ కొనడం పెంచుతూ ఉంటుంది. సో ఈ జియో పొలిటికల్, జియో ఎకనామిక్ టెన్షన్స్ ఏంటంటే ఎప్పుడు ఏది జరుగుతుందో తెలియని పరిస్థితి. ఇన్వెస్టర్ల టెన్షన్ ఏంటి అంటే వాట్ నెక్స్ట్, ఏ పాలసీ. ఇప్పుడు ట్రంప్ పాలసీలు ఎప్పుడు మారుస్తాడో ఎవరికి తెలియదు. సో మీకు గ్రీన్లాండ్ పైన చూసాం, మొన్నటిదాకా దాడి చేస్తున్నాడు, ఇప్పుడు వెనక్కి తగ్గాడు. వెనిజులా అయిపోయింది, క్యూబా అంటున్నాడు, కొలంబియా అంటున్నాడు, యూరోప్ పైన అటాక్ చేస్తున్నాడు. ప్రపంచంలో మనిషి ఉన్న ప్రతి దేశం పైన ట్రంప్ అటాక్ చేస్తున్నాడు. యునైటెడ్ నేషన్ దెబ్బతీస్తా అంటున్నాడు. యూరోప్ ట్రేడ్ బజూకా ప్రయోగిస్తానంటోంది. కెనడా, అమెరికా ఈ స్థాయిలో ఘర్షణ పడతానని ఎవడని ఊహించాడా? అమెరికా, కెనడా ఘర్షణ పడుతున్నాయి. సో ఇంత అన్ప్రెడిక్టబుల్గా జియో పొలిటికల్, జియో ఎకనామిక్ టెన్షన్స్ ఇటీవల కాలంలో మనం చూడలేదు. సెకండ్ వరల్డ్ వార్ తర్వాత ఇంత టర్బులెంట్గా ప్రపంచం లేదు. సో ఇంత టర్బులెంట్గా ప్రపంచం ఉండడం వల్ల గోల్డ్ ప్రైసెస్ కూడా ఆ రకమైన పరుగులు తీస్తున్నాయి. తర్వాత మీకు డాలర్ బాగా దెబ్బతింటోంది. ఇప్పుడు మళ్ళీ డాలర్లో వీక్నెస్ కనబడుతోంది. మీకు 2025లో అరౌండ్ 10% పడిపోయింది. ఇప్పుడు మళ్ళీ యూరో డాలర్తో పోలిస్తే 12% పెరిగింది. అందువల్ల ఇవాళ గ్లోబల్ రిజర్వ్స్లో యూరోను కూడా దాటి సెకండ్ లార్జెస్ట్ రిజర్వ్ గోల్డ్ అయిపోయింది. సో మళ్ళీ ఇంట్రెస్ట్ రేట్లు తగ్గుతాయని అంటున్నారు. అసలు అమెరికన్ బాండ్ మార్కెట్, ట్రెజరీ మార్కెట్ నుంచి యూరోప్ విత్డ్రా చేసుకుంటుందా, చైనా విత్డ్రా చేసుకుంటుందా అన్న టెన్షన్స్ మొదలుతున్నాయి. ట్రేడ్ డీల్ కుదురుతుందా లేదా అనేది అనుమానాస్పదంగానే మారిపోతుంది. సో ఈ కన్ఫ్యూజింగ్ సిగ్నల్స్, కంప్లీట్లీ కవటిక్ సిగ్నల్స్ గ్లోబల్ పాలిటిక్స్లో, గ్లోబల్ ఎకానమీలో. సో ఇంత కన్ఫ్యూజింగ్ పాలిటిక్స్ అండ్ సింబల్స్, ఇంటర్నేషనల్ సిస్టమ్స్ అండర్మైన్ అవుతున్నాయి. ఇప్పుడు అమెరికా WHO నుంచి వెళ్ళిపోతుంది. 66 ఇంటర్నేషనల్ ట్రీటీస్, ఆర్గనైజేషన్స్ నుంచి అమెరికా వెళ్ళిపోయింది మీకు. సో ఈ ఇంత భయంకరమైన టర్బులెన్స్ చూస్తున్నప్పుడు అది ఫియర్, అన్సర్టనిటీ, అన్ప్రెడిక్టబిలిటీని, క్యావోస్ను, గందరగోళం, భయము, అస్థిరత వీటిని పెంచుతున్నప్పుడు ఆటోమేటిక్గా గోల్డ్ విల్ షైన్. ఎంతకాలం షైన్ చేస్తుంది, ఎప్పుడు పడిపోతుంది, నోబడీ నోస్. ఎందుకంటే ఇప్పుడు ఇరాక్ వార్ అప్పుడు పెరిగింది, మళ్ళీ వార్ అయిపోతూనే పడిపోయింది. సో ఐ థింక్ దెర్ విల్ బి బిగ్ కరెక్షన్ ఆల్సో. అది ఎప్పుడవుతుందో చెప్పలేం కానీ, బట్ దెర్ విల్ బి బిగ్ కరెక్షన్. ఆ కరెక్షన్ తర్వాత ఏ లెవెల్లో ఉంటుంది అనేది కూడా చెప్పలేము. అసలు కరెక్షనే ఉంటుందా ఉండదా, ఇట్లనే నడుస్తుందా కూడా ఎవరు ఊహించలేదు. బట్ దెర్ ఇస్ ఆల్వేస్, ఎప్పుడైనా హయ్యెస్ట్ లెవెల్కి పోయినప్పుడు ఎప్పుడో కానీ పెరగడం విరగడం కొరకే కదా. ఆ బిగ్ కరెక్షన్ ఎప్పుడు వస్తుంది, వస్తుందా రాదా, ఇవన్నీ గందరగోళమే. థ్యాంక్ యూ సో మచ్.